ప్రజలను క్రీస్తు రెండవ రాకడకు సిద్ధపరచాలన్నది ఈ క్రీస్తు పునరాగమనం యొక్క ప్రధాన ఉద్దేశము. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనలను క్రీస్తు రెండవ రాకడకు సిద్ధపరచునుగాక. ఈ సమయంలో దైవ సేవకులు పాస్టర్ రాజేష్ గారు దైవ వర్తమానమును అందించారు. క్రీస్తునందు ప్రియమైన క్రీస్తు పునరాగమనము టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ త్వరలో రానున్న యేసు క్రీస్తు ప్రభు వారి నామములో మరొక మారు శుభాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు పునరాగమనము టీవీ కార్యక్రమము ద్వారా మీరందరూ ఆత్మీయ మేలుడు పొందుతున్నారని, ప్రభువైన యేసు క్రీస్తు వారి రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారని ఆశతో ప్రభువారిని ఎదుర్కోవాలని, అందుకు క్రీస్తు పునరాగమనము టీవీ కార్యక్రమ వర్తమానాలు మీకు దోహదపడుతున్నాయని ఆశిస్తున్నాం. ఈ క్రీస్తు పునరాగమనము టీవీ కార్యక్రమం గురించి మీరును మీ సంఘ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రభువారి రాకడ వరకు ఈ కార్యక్రమం కొనసాగినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ద్వారా మన ఆత్మలను ప్రభు రాకకు సిద్ధపరచుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ నుంచి కొన్ని వచనం చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చుచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలును. సాధువాయెను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. ఈ పత్రికను వ్రాసినటువంటి యాకోబు యేసుక్రీస్తు ప్రభువారికి తమ్ముడు అవుతాడు. యేసుక్రీస్తు ప్రభువారిని మొదటిలో విశ్వసించని వారిలో యాకోబు కూడా ఒకడు. యేసుక్రీస్తు సొంత సహోదరులే, మరియమ్మ కొడుకులే. యేసేపు ద్వారా మరియమ్మ బిడ్డలను కన్న తరువాత కనిన కుమారులలో ఏ ఒక్కరు కూడాను యేసుక్రీస్తుని విశ్వసించలేదు. వారిలో యాకోబు కూడా ఒకడు. అయితే ప్రభువారి మరణ పునరుద్ధానముల తరువాత యేసుక్రీస్తును అంగీకరించిన వాడై ఒక పత్రికను వ్రాసే స్థాయికి యాకోబు ప్రభువులో ఎదిగాడు. యేసుక్రీస్తుని తన సహోదరుడిగా కాక దేవునిగా గుర్తించగలిగాడు. అటువంటి యాకోబు శరీర అవయవాలలో ఉన్నటువంటి ఒక నాలుక గురించి తన పత్రికలో వ్రాస్తూ ఈ మాటలు పలికాడు. నాలుక అగ్నియే అనే మాటని యాకోబు గారు చెబుతున్నారు. ఇంకా ఆయన అంటున్నాడు, నాలుక పాప ప్రపంచము అంటున్నాడు. ఇంకా సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయునది అని చెబుతున్నారు. దానిని ఆయన ఏలాగ వేటులతో పోల్చాడు అని అంటే 3వ అధ్యాయము 3వ వచనంలో యాకోబు పత్రికలో, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుతుము కదా, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును అన్న మాటల తరువాత యాకోబు గారు నాలుక అగ్నియే అనే చెబుతూ ఉన్నాడు. అగ్నిని కాల్చివేయడానికి ఎంతో నిప్పు లేకపోతే మంట అవసరం లేదు, కానీ చిన్న నిప్పు గొప్పదైన అడవిని కాల్చివేయవచ్చును. అలాగుననే నీ దేహాన్ని కాల్చేది నీ నాలుకే. నీ నాలుకే అగ్ని. ఆ అగ్ని నీ దేహమంతటిని కాల్చివేస్తుంది అనే మాటను యాకోబు గారు తెలియజేస్తున్నారు. నాలుక గురించి మనం ఆలోచన చేసినప్పుడు సర్పములు మిగిలిన జంతువులన్నిటికంటే భిన్నంగా తమ నాలుక
రూపాన్ని కలిగి ఉంటాయి. ఇదిగో మీరు ఈ వీడియోలో చూడొచ్చు, సర్పము యొక్క నాలుక చీలిక కలిగి ఉంటుంది, రెండుగా చీలి కలిగి ఉంటుంది. దాని గురించే ప్రభువారు కూడాను మాట్లాడుతూ చెబుతారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనములో ప్రభువారు ఒక మాట చెబుతారు. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగూ తప్పించుకుందురు. ఈ మాటలు వేషధారులైన పరిసయ్యులు, శాస్త్రుల గురించి చెప్పబడినటువంటి మాటలు. సర్పము వంటి వారలారా అనే మాట కాదు, కానీ సర్పములారా అని దేవుడు వారిని పిలుస్తున్నాడు. సర్ప సంతానమా అని పిలుస్తూ ఉన్నాడు. సర్పములారా అనే మనుషులను ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తున్నారు? వేషధారులను. అనగా సర్పము ఏలాగునైతే తన నాలుకను రెండుగా కలిగి ఉన్నదో, రెండు భాగాలుగా చీలి రెండు విధాలుగా ఉన్నదో, వేషధారులు కూడాను రెండు రకాల జీవితాలను కలిగి ఉంటారు అని ప్రభువారు ఆ మాట వాడవలసి వచ్చింది. నాలుక తన మాటలు, నాలుక ద్వారా వచ్చే ప్రతి మాట తన ఆంతరంగిక జీవితానికి, బహిరంగ జీవితానికి సంబంధం లేకుండా మాట్లాడుతుంది వేషధారుల నాలుక. రెండు రకాల జీవితాలను వారు జీవిస్తూ వారి మాటలను వల్లిస్తూ ఉంటారు. అందుకనే వేషధారులు కొన్ని మాటలు పలుకుతున్నారు. ఇక్కడ చూడండి, 29వ వచనము 23వ అధ్యాయము మత్తయి సువార్త. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. వారి మాటలను బట్టి వేషధారులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ఈ విధంగా అంటున్నారు, మన పితరుల దినములో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుము. అంటే ప్రవక్తలను చంపిన వారిలాగా మనం ఉండకుండా మనము వారిని ఘనపరిచేవారిగా, ప్రవక్తలను అంగీకరించేవారిగా ఉండి, వారిని సన్మానించేవారిగా ఉండి, నీతిగా ఉండేవారము మనము అనే విధంగా వారు మాట్లాడుతున్నప్పుడు అది వారి ఆంతరంగిక మాటలు కాదు, కానీ సమాజాన్ని మెప్పించటానికి తమకు తాముగా సాక్షులుగా పెట్టుకుంటూ చెబుతున్నటువంటి మాటలు. వారి వాస్తవమైనటువంటి సంగతి ప్రవక్తలను చంపే స్వభావమే వారిది. పరిసయ్యులు, శాస్త్రులు వేషధారణ కలిగి పలుకుతున్న మాటలను బట్టే ప్రభువారు సర్పములారా అని పిలిచాడు. సర్పములారా అని పిలిచి ఆయన అంటున్నాడు, నరక శిక్షను మీరేలాగో తప్పించుకొందురు. అనగా వేషధారణ కలిగిన వారికి నరక శిక్ష తప్పదు అని ప్రభువారు తన మాట ద్వారా ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు. వేషధారుల నాలుక సర్పము వలె రెండు రకాల మాటలను వల్లిస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. అయితే అందుకని యాకోబు గారు కూడా నిన్ను కాల్చేది నీ నాలుకే, ఎందుకని నాలుకే అగ్ని, అది నిన్ను దహిస్తుంది. మానవులందరూ అబద్ధికులే. మానవ జాతి మొట్టమొదట ప్రారంభమైనది ఆదాము దగ్గర నుంచే. ఆదాము దగ్గర నుంచి అందరూ అబద్ధికులే. కారణము మానవులందరూ సర్పసంతానమే. మానవులందరూ సర్పసంతానమైనప్పటికీ యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత, క్రీస్తు సంతానంగా మార్చబడ్డ తరువాత, క్రీస్తు సంతానంగా బ్రతికిన వారందరూ సర్పము నుంచి లేకపోతే సర్ప సంతానం నుంచి విడుదల చేయబడి క్రీస్తు సంతానంగా పిలువబడతారు. కానీ వేషధారులని పిలువబడిన వారు క్రీస్తుని పేరును మాత్రం కలిగి ఉంటారు, కానీ క్రైస్తవ్యం అనే పేరు మాత్రం కలిగి ఉంటారు, కానీ లోక సంబంధమైన జీవితమే వారి జీవితంలో ఉంటుంది. అందుకనే వారిని ప్రభువారు మిమ్మల్ని నరక శిక్ష నుంచి తప్పించేవారు ఎవరు అన్నాడు.
తమ నాలుకను సాధు చెయ్యలేడు అని యాకోబు గారు తన పత్రికలో రాశాడు. ఇదిగో ఈ వీడియోలో మీరు చూడొచ్చు, మృగము, పక్షి, సర్పము, జలచరములన్నిటినీ మానవుడు సాధు చెయ్యగలడు అని యాకోబు గారు చెబుతూ, యాకోబు పత్రికలో ఆ మాట మనం చూస్తాం. 7వ వచనం 3వ అధ్యాయము, మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను. ప్రతి రకమైనటువంటి జంతువును, ప్రతి రకమైన పక్షిని, ప్రతి రకమైన మృగాన్ని సహితము మానవుణ్ణి చీల్చి తనకు ఆహారంగా తినేటువంటి జంతువులను సహితము మానవుడు సాధు చేయగలడు, సాధు ఆయను. కానీ అనే మాట చెప్పి ఒక మాట చెబుతున్నారు ఆయన, సాధు ఆయను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. మానవులను చంపి చీల్చి రక్తము తాగే మృగాలను సహితము మానవుడు సాధు చెయ్యగలడు, కానీ తన అవయవమైన నాలుకను మాత్రము సాధు చెయ్యలేకపోతున్నాడు. కారణము, ఆదిలో సర్పము చేత మోసగించబడి క్రీస్తు దైవ సంతానంగా ఉండవలసిన వాడు సర్పము చేత మోసము చేయబడి దేవుని ఆజ్ఞను అతిక్రమించి వాడి మాటలకు లోబడ్డ మనుషులకు పుట్టిన తరువాత పుట్టినటువంటి మనుషులందరూ వాడి స్వభావాన్ని కలిగి, అనగా సర్ప స్వభావమును కలిగి 2 రకాల మాటలు మాట్లాడుతూ, 2 రకాల మాటలు జీవితాలు జీవిస్తూ సర్ప స్వభావమును కలిగి జీవిస్తున్నారు. వాళ్ళని వేషధారులు అన్నారు. ఆ స్వభావము మనం ఎలా గుర్తించవచ్చు అంటే, వారి మాటలకి వారి జీవితాలకి ఏమాత్రము పొత్తు ఉండదు. వారిని వేషధారులు అన్నారు యేసుప్రభు వారు. నాలుక గురించి కూడాను నాగుపాముల విషయముతో పోలుస్తాడు బైబిల్లో దేవుడు. నాగుపాముల విషయముతో పోలుస్తాడు. కీర్తన గ్రంథము 140వ కీర్తన 3వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. బుద్ధిహీనుల గురించి చెబుతున్నాడు దేవుడు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషయమున్నది. మానవులను చంపే విషం, సర్ప విషం ఎలాగైతే మనిషి రక్త ప్రసరణలో పనిచేసి గుండెకు చేరి మనిషి ప్రాణాన్ని హరిస్తుందో, ఇదిగో అటువంటి సర్ప విషపు శక్తి కలిగిన మాటల ద్వారా చంపే వ్యక్తులు ఉన్నారు అని దేవుడు చెబుతున్నాడు. వారి పెదవుల కింద సర్ప విషయం ఉంది అంటున్నాడు ఆయన. ఇంకా చెబుతున్నాడు 58వ కీర్తన 3వ వచనంలో, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు, వారి విషయము నాగుపాము విషయము వంటిది. నాగుపాము విషయం బహుభయంకరమైనది. నాగుపాము విషయంతో పోలుస్తున్నాడు వేషధారుల నాలుకలను, వారి మాటలను దేవుడు. వారి గురించి ఇంకా చెబుతూ ఉంటున్నాడు దేవుడు. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వలె వారున్నారు. వాక్యం వింటారు, ఎలా బ్రతకాలో తెలుసుకుంటారు వాక్యము ద్వారా. సమస్తము ఎరిగియు, పరిశుద్ధ జీవితం గురించి ఎరిగియు, పాపం గురించి ఎరిగియు, మేలు గురించి ఎరిగియు పాపము చేస్తారు, కానీ పరిశుద్ధంగా బతకడానికి ఇష్టపడరు. కీడు చేయడానికి తలపెడతారు, కానీ మేలు చేయడానికి ఇష్టపడరు. ఇతరులకు సహాయపడాలన్న సంగతి తెలుసు, కానీ తనకు మాత్రమే మేలు చేసుకుంటూ ఇతరులకు హాని కలగాలి అని తలంచుకుంటూ ఉంటారు భక్తిహీనులు. వారి గురించి దేవుడు చెబుతున్నాడు ఆయన, వారు నాగుపాము విషయము వంటి వారు చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వలె వారు ఉన్నారు. వాక్యం వారి హృదయాలలోకి వెళ్లకుండా అడ్డు పెట్టుకుంటారు, కానీ సంఘంలోనే ఉంటారు. క్రీస్తు పేరే ధరించుకుంటారు. వేషధారులకు అందుకనే ఆయన పిలిచాడు ప్రభువారు, సర్పములారా, సర్ప స్వభావం కలిగిన వారారా, సర్ప సంతానమా, మీరేలా నరక శిక్షను తప్పించుకుంటారు. మీరు నరక శిక్షను తప్పించుకోవడం అసాధ్యం, అసంభవం. ఖచ్చితంగా మీరు నరక శిక్ష తప్పదు. ఎందుకంటే సర్పములాగా మీరు వేషధారులు. అబద్ధము చెప్పాడు అపవాది సర్పము రూపంలో
తన మాటల చేత లాలన చేసి లేనిపోని ఊహలు ఆదాము హవ్వల హృదయాల్లో రేకెత్తించి దేవుని మీద వ్యతిరేకతను పుట్టించి నాశనాన్ని కోరాడు. అపవాది ఆదాము హవ్వల నాశనాన్ని కోరాడు. అదే స్వభావాన్ని వాడి సంతానంగా ఉన్నటువంటి వారు కోరుకుంటూ ఉంటారు. ఇతరుల నాశనాన్ని కోరే వారందరూ కూడాను సర్పములే అని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు నాలుకను చాలా జాగ్రత్తగా చెబుతున్నాడు. సాధు చెయ్యలేకపోతున్నాడు నాలుకని మనిషి. కోపం వచ్చినప్పుడు ఆ నాలుక ద్వారా వచ్చే బూతుల ద్వారా, ఆ నాలుక ద్వారా వచ్చేటువంటి మాటల ద్వారా తన కోపాన్ని వ్యక్తపరుస్తూ తనను తానే నరకానికి పంపించుకుంటూ ఉన్నాడు సాధు చేయలేని ప్రతి మానవుడు. ఆ నాలుక గురించి యాకోబు మాట్లాడుతూ అంటాడు యాకోబు పత్రికలో 8వ వచనం 3వ అధ్యాయం, ఏ నరుడును నాలుకను సాధు చేయనేనడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో అనగా నాలుకతో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే అనగా నాలుకతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనం వెలువెను. వందనాలు నాలుకతోనే బూతులు. దేవుని దీవించును, దేవుడు చాలా బాగా ఆశీర్వించాడు అంటూ దైవనామస్మరణ చేస్తూనే లోపల కుట్రపడుతున్నారు. మాటకి ఆలోచనకి తలకి సంబంధమే లేదు ఏమాత్రము. ఒకటే నోరు ఆశీర్వచనం పలుకుతున్నారట. ఆశీర్వచనం పలుకుతున్నారు వేషధారులు, మరలా శాపవచనమును కూడా పలుకుతున్నారు. తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించటానికి వాడతారు. అదే తండ్రి అయిన దేవుని పోలికలో పుట్టిన మనిషిని శపించటానికి వాడతారు. వారే వేషధారులు. మీరు నశించరు, పచ్చి అబద్ధం చెప్పాడు. వారి నాశనం లోపల కోరుతూ అపవాది. అదే స్వభావం వేషధారిది. అదే నాలుక వాడతాడు. దేవుడిని బహుగా దీవించాడు అంటూనే వీడు ఎలాగా సంపాదించగలిగాడు అని లోపల కుట్ర స్వభావంతో కుళ్ళుకునే వేషధారులు ఉన్నారు సంఘంలో, క్రైస్తవులుగా పిలువబడుతున్న సమాజంలో. దాని గురించి వివరణిస్తూ అంటున్నాడు ఆయన 9వ వచనంలో, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. 10వ వచనము, ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులు ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? అది ఎప్పటికీ జరగని పని. తీయటి నీరు చేదు నీరు ఒక్క జల నుండి పుట్టడం అనేది అసాధ్యమైన పని. ఒకటే బోరింగ్లో నీళ్లు కొడితే దాంట్లో చవనీళ్ళు పడితే ఎప్పటికీ చవనీళ్ళు తప్పితే త్రాగునీరు అన్నటికీ రాదు. ఉప్పు నీరు పడితే ఉప్పు నీరు తప్పితే ఇప్పుడు మంచి నీరు రాదు. అది అసాధ్యమైన పని. ఒకవేళ వస్తున్నాయి అంటే నువ్వు చెప్పే మాట పచ్చి అబద్ధము. అక్కడ బోరింగ్లో 2 రకాల నీళ్ళు వస్తున్నాయి ఒక మాట చెబుతావేమో, అక్కడ బోరింగ్ అన్న మాట నీరు వచ్చేటటువంటి సంగతి పచ్చి వాస్తవమైన సంగతి. అది అసాధ్యమైనటువంటి పని. ఇంకా అంటున్నాడు ఆయన, నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయును, అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను ఊరవు. క్రీస్తును నీవు నీ హృదయంలో కలిగి ఉంటే క్రీస్తు సంబంధిత మాటలు నీ నాలుకకు వస్తాయి. అపవాది నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉంటే అపవాది సంబంధిత మాటలు నీలో నుంచి వస్తాయి. కానీ రెండు కలిసి రావడానికి ఎటువంటి అవకాశము లేదు అని యాకోబు గారు చెబుతున్నారు. కారణము, యేసు క్రీస్తు నీ హృదయంలో ఉంటే అపవాది నీ హృదయంలోకి రాలేడు. అపవాదికి నువ్వు చోటిస్తే యేసు నీ హృదయంలోనికి ప్రవేశించడు. అయితే చెబుతున్నావేమో నేను క్రైస్తవునని, నీ మాటల్లో క్రీస్తు కనపడుతున్నాడేమో కానీ నీ భావములు క్రీస్తున్నాడో లేడో. ఇతరుల మేలు విషయంలో, ఇతరుల ఆశీర్వాదాన్ని కోరే విషయంలో నీవు ఎలా ఉన్నావో ఆలోచించు. నీది వేషధారణ, నిజమైన క్రైస్తవ్యమా? నీ మాటలు నీ నాలుక నిన్ను కాల్చేదిగా ఉందా, లేకపోతే నిన్ను ఆశీర్వదించడానికి కారణమైన మాటలుగా ఉందా? నాలుకను జాగ్రత్తగా సాధు చేసుకోకపోతే అది నిన్ను కాల్చేదిగా ఉంది అంటున్నాడు ఆయన. నాలుకను గురించి ఆయన అంటున్నాడు, అది ఒక పాపపు ప్రపంచం అన్నాడు ఆయన. అది పాపపు ప్రపంచం. ప్రపంచం అంటే సకల రకాల జంతువులు ఉన్నాయి భూమి మీద. మనం చూసే ప్రపంచం అది. మంచి ఉంది, చెడు ఉంది ఈ ప్రపంచంలో.
అయితే ఈ నాలుకకి తెలిసిన ప్రపంచం వల్ల ఒకటే, అది పాపపు ప్రపంచము. పాపము తప్ప మరేమీ తెలియని నాలుక, అది పాప ప్రపంచపు నాలుక. ఆ పాపపు ప్రపంచపు నాలుకను దేవుడు తీసివేసి ప్రేమతో నిండిన నాలుక దేవుడినికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు, నా మాటలు జీవపు ఓటలు అన్నాడు ఆయన. ఆ మాటలు జీవపు ఓటలు. యేసుక్రీస్తు ప్రభువారి మాటలాగా నీ మాటలు ఉండగలిగితే నిజంగా నువ్వు యేసుక్రీస్తుని హృదయంలో చోటు చేసుకున్నవాడు. హృదయము దేనితో నిండి ఉండునో నీ నోటిలో మాటలు అలాగనే ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ హృదయము నిండిన దానిని బట్టే నీ నోరు మాట్లాడుతుంది నీ బైబిల్ వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధతతో నీ హృదయం నిండి ఉంటే పరిశుద్ధ మాటలు, కుళ్ళుతో నీ హృదయం నిండి ఉంటే నీ మాటలు కుళ్ళులాగానే ఉంటాయి. కుళ్ళున కంపుతో కూడిన మాటలులాగా ఉంటాయి. స్వార్థముతో నీ హృదయం నిండి ఉంటే స్వార్థ సంబంధమైన మాటలే నువ్వు మాట్లాడతావు. స్వార్థ సంబంధమైన తలంపులే నువ్వు తలస్తావు. బయటికి మాత్రము తేనె పూసిన కత్తిలాగా నీ మాటలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి నాలుక గురించి. ఈ నాలుకే రేపు నీ జీవాన్ని మరణాన్ని తెలుస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనములో, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. నువ్వు నీతిమంతుడివో అపరాధివో తేల్చేది నీ మాటలు. ప్రతి మాట నువ్వు జాగ్రత్తగా ఆడకపోతే నువ్వు అపరాధిగా మిగిలిపోతావు. ప్రతి మాట నువ్వు జాగ్రత్తగా పలకకపోతే నరక శిక్షకు బలైపోతావు. ప్రతి మాట నిన్ను లెక్క కట్టేదిగా చేస్తుంది. నీ నిత్య స్థానాన్ని నిర్దేశిస్తుంది నీ నాలుక నుంచి వచ్చే ప్రతి మాట. అందుకే అన్నాడు యేసయ్య, నీ మాటలే నీవు నీతిమంతుడివో లేక అపరాధివో తీర్పు తీరుస్తాయన్నాడు ఆయన. అదే 34వ వచనంలో అంటాడు ఆయన, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ధననిధి నీ హృదయములో నుంచి వచ్చే మాటలే ప్రతిదీ వాస్తవాన్ని గుర్తు చేస్తాయి. మాటల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ప్రభువారు యేసుక్రీస్తు వారు మాటల గురించి మాట్లాడుతున్నాడు. నీ హృదయము దేంతో నిండి ఉంటుందో చూసుకో. చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. నీ హృదయాన్ని దేంతో నింపుకున్నావు ఆలోచించుకోమని చెప్తున్నాడు ప్రభువారి మాట ద్వారా. సజ్జనుడువా దుర్జనుడువా? నీ నిధిలో నుంచి మంచి వస్తుందా, లేక నీ ధన నిధిలో నుంచి అనగా నీ హృదయములో నుంచి చెడ్డ విషయాలు బయటకు వస్తున్నాయా? ఆలోచించు. సరి చేసుకోవడానికి దేవుడిస్తున్న సమయం, తరుణం ఇది. మాటలు ఎలా పడితే అలాగ పాడే మాటలు రేపు నేను ఒకరోజు నరకంలో పడేస్తాయేమో. బైబిల్ చదివినంత మాత్రాన పరలోకానికి వెళ్ళం కానీ, ప్రార్థన చేసినంత మాత్రాన వెళ్ళము కానీ, వేషధారణగా బ్రతికితే నరకానికి వెళ్ళిపోతాం. చదివిన వాక్యాన్ని, చేసిన ప్రార్థనని గుర్తుంచుకొని నిత్యము జాగ్రత్తగా బ్రతికితేనే పరలోకాన్ని సంపాదించుకోగలుగుతాం. అందుకనే మీ సొంత రక్షణను మీరు భయముతో కొనసాగించుకునుడి అంటాడు భక్తుడు. కలిగినటువంటి నీ రక్షణ, నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడుగబడ్డావు, యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించావు, బాప్తిస్మము పొందావు, క్రైస్తవుడుగా పిలువబడుతున్నావు, క్రైస్తవ కుటుంబంగా పిలువబడుతున్నావు. లోకానికి ఏ సందేశం వస్తుంది నిన్ను బట్టి, నీ మాటలను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ సంఘాన్ని బట్టి? దానిని చూసే దేవుడు అంటున్నాడు, నీ మాటలను బట్టే, నీ మాటలే రేపు నీ స్థానాన్ని నిర్దేశించేది కనుక సాధు చెయ్యజాలనే ఒక అవయవాన్ని యేసుక్రీస్తు ద్వారా నువ్వు సాధు చేసుకోగలవు. అయ్యా, నా నాలుకను, నా నోటి మాటలకు నువ్వు తలంపు ఉండు నాయన అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, నా పెదవులకు, నా నాలుకకు నువ్వు నాయన కాపలాగా ఉండు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే,
దేవుడు నీ హృదయ తలంపులకు కావలి ఉంచుతాడు. నీ నోటి మాటలను పరిశుద్ధంగా ఉంచుతాడు. నీకు నరకపు శిక్షను తప్పించి పరలోక భాగ్యాన్ని ఇస్తాడు. నీ మాటలు నిన్ను ఏ స్థానంలో ఉంచబోతున్నాయో ఈరోజు ఆలోచించుకొని దేవుని మాటలను ధ్యానపూర్వకంగా ధ్యానం చేసి నీ హృదయంలో కరుడు కట్టుకుపోయినటువంటి స్వార్థాన్ని, కుళ్ళుని, పాపాన్ని, వేషధారను పెకిలించి వేసేసి పూర్తిగా హృదయాన్ని మొత్తం ప్రభువారి పరిశుద్ధ స్థానానికి అవకాశం ఇచ్చి పరిశుద్ధతతో నీ హృదయాన్ని నింపి నీ నోటి మాటలతో అనేక మందిని ప్రభు వైపుకు ఆకర్షించడానికి కష్టపడు. ప్రభువారి కోసం బ్రతకడానికి ఇష్టపడి ప్రభువారి నా కోసం ఎదురు చూస్తూ నీ కోసం ప్రభువారు ఉంచినటువంటి గొప్ప బహుమానాలను అందుకోవడానికి నీ మాటలలో క్రీస్తులు ఉన్నట్లుగా, నీ మాటలో ప్రభు ప్రేమను చూపించినట్లుగా, నీ మాటల ద్వారా అనేకులు యేసుక్రీస్తుని చూసే విధంగా నువ్వు ఉండగలిగితే నువ్వు నిజమైన క్రీస్తు బిడ్డవి. యేసుక్రీస్తు రాకడ అతి తొందరలో జరగబోతుంది. ప్రపంచంలో జరుగుతున్నటువంటి సూచనలు మనం చూసినప్పుడు అవన్నీ కూడాను ప్రభువారి రాకడకు సూచనలే. ఈ ప్రపంచ విపత్తులైనా, దేశాల యుద్ధ సమాచారాలైనా, రోగ సంబంధమైన విషయాలైనా, సంఘంలో జరుగుతున్న అబద్ధ బోధలైనా, సంఘంలో పెరుగుతున్న పాపపు విషయాలైనా, తప్పుడు సిద్ధాంతాలైనా, రాద్ధాంతాలైనా ఏవైనా సరే ఇవన్నీ కేవలము ప్రభువారు మనకు చెప్పినవే. వాటన్నిటిని చూస్తూ మనలను మనము సరిచేసుకుంటూ మన నోటి నుంచి వచ్చే మాటలను జాగ్రత్తగా కాచుకొని మనల్ని రేపు మన మాటలే నిత్యస్థానంలో ఉంచబోతాయి కనుక ప్రభువారు చెప్పినట్టు మన మాటలే, మీ మాటలను బట్టి నీతి మొదలు తీర్పునందువు, నీ మాటలను బట్టి ఏ అపరాధమని తీర్పునందువు అనే మాటను నిత్యము జ్ఞాపకం ఉంచుకొని, అయ్యా నేను నీతిమంతునిగానే తీర్పు పొందుతానయ్యా అని ప్రార్థన చేసుకొని ఈ మాటలు ప్రేమతో నిండినట్టుగా ఆత్మతీర్థంలో సహాయం చేయాలి. ఒకరికి ప్రార్థన చేస్తాను. తలవంశం కృపగలిగిన తండ్రి, ప్రేమ రక్షక జీవాధిపతి పాదాలకు నాలుక అగ్నియే, నాలుక పాప ప్రపంచము, ఏ నరుడు సాధు జాలకపోయాను అని నువ్వు ప్రభువా మాకు సెలవిచ్చావు. మాటలను బట్టే మీరు అపరాధులు లేకపోతే నీతిమంతులను తీర్పు తీర్చబడతారని మాకు సెలవిచ్చావు. కనుక మేము ప్రభువా మా మాటలను నిత్యము పరిశుద్ధంగా ఉండేవిగా ఉంచుకున్నాడుగా నీ ఆత్మ సహాయం దయచి. ఎంతమంది బిడ్డలైతే ఇదిగో నీ మాటలు వింటున్నారు ప్రభువా, ధైర్యపరచండి. ఈ మాటలు ప్రభువా నీకు ఇష్టమైనగా ఉండాలని సహాయం చేయండి. హృదయ ధ్యానం, నోటి మాటలు నీ దృష్టికి ప్రభువా అంగీకారంగా ఉండే విధంగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దృష్టిలో ప్రభువా అవి నీకు అంగీకరించబడే విధంగా ఉండాలి నా కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాను. వేషధారణ మాటలు పలకకుండా, మనుషులను సంతోషపెట్టే మాటలు పలకకుండా, వేషధారణలో నువ్వు సర్పములారా అని పిలిచావు ప్రభువా. మేము ప్రభువాలను పిలిపించుకోనకుండా నీతిమంతులారా అని మీరు నన్ను పిలిపించుకునే ధన్యత ఈ వాక్యం వీళ్ళందరికీ దయచేయమని నజరేయుడైన అతి త్వరలో భూమి మీదకి రానయ్యున్న యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రిగిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, సాధు కాజాలు నాలుగు యేసుక్రీస్తు సహాయం ద్వారా సాధు చేసుకోవాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డకు సదాకాలము తోడయ్యండి నడుపును గాక. ఆమేన్. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన, క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన, తన ప్రియుల నిరీక్షణ, క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన. మేఘములలో యేసురాజు ఆగమన ప్రకాశము, మేఘములలో యేసురాజు ఆగమన
ప్రకాశము